కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజాసాబ్ రిలీజ్ కష్టాల నుంచి తప్పించుకుంది అనుకుంటే మరో ప్రాబ్లం వచ్చి పడింది. ఈ పాన్ ఇండియా మూవీ జనవరి 9th థియేటర్స్ లోకి వస్తున్నా తమిళంలో మాత్రం రిలీజ్ కావటం లేదా? రాజాసాబ్ తమిళనాడులోకి రాకుండా అడ్డుపడుతున్న తంబీలెవరు చూద్దామా? సంక్రాంతి సినిమాల్లో అన్నిటికంటే ముందుగా రాజాసాబ్ సెన్సార్ పూర్తి చేసుకుని యూబైఏ సర్టిఫికేట్ అందుకుంది. 3 గంటలున్న ఈ సినిమా 9నే రిలీజ్ అవుతుంది. అయితే తమిళంలో మాత్రం ఈ హారర్ ఎంటర్టైనర్ కు చుక్కెదురైంది. అదే రోజు విజయ్ జననాయగన్ రిలీజ్ అవుతుంది. పాలిటిక్స్ లోకి వెళ్లిన విజయ్ యాక్టింగ్ కు గుడ్ బై చెప్పేశాడు. జననాయగన్ లాస్ట్ మూవీ కావడంతో హ్యూజ్ గా రిలీజ్ చేస్తున్నారు. దీంతో 9న రాజాసాబ్ ను తమిళనాడులో రిలీజ్ చేసిన అరకొర థియేటర్స్ దొరుకుతాయి. జననాయకన్ నుంచి గట్టి పోటీ తగలడంతో రాజాసాబ్ వెనక్కి తగ్గాడు. వరల్డ్ వైడ్ 9నే వస్తున్నా తమిళనాడులో మాత్రం 10న రిలీజ్ చేయాలి అనుకున్నారు మేకర్స్. అయితే 10న థియేటర్స్ లోకి తీసుకురావడానికి మరో తమిళ చిత్రం పరాశక్తి అడ్డుపడుతుంది. శివకార్తికేయన్, శ్రీలీల జంటగా సుధా కొంకర దర్శకత్వంలో రూపొందిన పరాశక్తిని ముందుగా 14న రిలీజ్ చేద్దాము అనుకుంటే ప్రీపోన్ అయి చివరికి 10నే తీసుకొస్తున్నారు. రాజాసాబ్ కు తమిళ కష్టాలు తీరడం కాదు కదా పెరుగుతున్నాయి. 9న జననాయకన్, 10న పరాశక్తి రిలీజ్ అవుతున్నాయి. 2 క్రేజీ మూవీసే. రాజాసాబ్ తమిళ వెర్షన్ ను 2 రోజుల తర్వాత రిలీజ్ చేయకుండా 10నే విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి రాజాసాబ్ కు అన్ని చోట్ల ఎక్కువ థియేటర్స్ దొరుకుతున్నా తమిళనాడులో మాత్రం తక్కువ థియేటర్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దీంతో అక్కడ భారీ ఓపెనింగ్స్ కు అవకాశం లేకుండా పోయింది.